హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే బ్లాగ్ చూస్తారు అండ్ ఒక ఎమ్మి రెసిపీ కూడా షేర్ చేశాను. వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగ్ బాల్కనీలోకి వచ్చి ఫ్లవర్స్ అయితే చూస్తున్నానండి. మార్నింగ్ సన్ చూసారా ఎంత వచ్చేస్తుందో. అప్పుడు అరౌండ్ 8:30 అయింది టైం అంతే. ఏపీ తెలంగాణలో బాగా వర్షాలు పడుతున్నాయంట కదా. మీ ప్లేసెస్లో మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే చూసారా సమ్మర్లా ఉంది ఎండ్ అయితే. ఇవన్నీ ఒకసారి చూసేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజ చేసేసుకున్నాను. ఇక్కడైతే మేము రెడీ అయిపోయి ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మనము లాజిక్స్ మాల్కి వెళ్తున్నాము. ప్లీజ్ నా మమ్మీ ఛానల్కి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్తున్నాం కొన్ని గ్రాసరీ తెచ్చుకోవడానికి. ఇక్కడైతే చూడండి మేము మాల్ దగ్గరలోకి వచ్చేసాం. ఇది మాకు జస్ట్ 15 మినిట్స్ దూరంలో ఉంటుంది ఈ మాల్. ఇక్కడ అంతా షాపింగ్ కూడా చేసుకోవచ్చు, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఈజీగా. అండ్ రిలయన్స్ స్మార్ట్ బజార్ కూడా ఇందులోనే ఉంది. సో ఇక్కడికైతే వచ్చేసాం గ్రాసరీ తీసుకోవడానికి. అలా మాల్ అంతా ఒక లుక్ వేస్తారు కదా చూడండి. ఇప్పుడైతే మేము స్మార్ట్ బజార్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవ్వగానే ఈ బట్టలు బాగా అట్రాక్ట్ చేస్తాయండి. అయినా నేనేం డైవర్ట్ అవ్వకుండా నా పని మీద అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఏదో ఆఫర్లో పెట్టారు. వంటర్ షెఫ్ 1 కడాయి, 1 ఫ్రైయింగ్ ప్యాన్, 1 దోశ ప్యాన్ 70-99 రూపీస్ అని జస్ట్ అలా చూశాను. ఇంకా నాకేం కావాలో తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ కప్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ప్రింటెడ్ బొమ్మలు లాంటివి ప్రింట్ చేశారు. పిల్లలకి ఎంత బాగుంటుందో ఇవైతే. ఇక్కడైతే కొన్ని ప్యాన్స్ కూడా చూస్తున్నాను. అన్నీ చూస్తాం కదా వెళ్ళామంటే. మీలో ఎవరికన్నా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి. బయటకు వచ్చి వాల్నట్స్ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను రిలయన్స్లో ఏమేమి తెచ్చాను అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను మీతో ఎమ్మి ఎగ్ పుల్స్ అయితే నా స్టైల్లో ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ అయితే వేశాను. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు మగ్గడానికి లిడ్తో కవర్ చేసుకోండి. ఉల్లిపాయలు అసలు కట్ చేయలేకపోతున్నాం అండి బాబోయ్, ఎంత మంట, ఎంత ఏడుపు. నేనైతే చాపర్లోనే కట్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తున్నారనేది నాతో షేర్ చేసేసుకోండి. అండ్ మీ దగ్గర ఉల్లిపాయ రేట్స్ ఎలా ఉన్నాయో కూడా నాతో చెప్పేయండి. ఇంక ఇక్కడ ధనియా పౌడరు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకొని పులుసు మంచి బాయిల్ వచ్చిన తర్వాత చూసారా ఇప్పుడు బాయిల్ వచ్చింది. ఈ టైంలో ఎగ్స్ కట్స్ పెట్టేసుకొని పులుసులో యాడ్ చేసేసుకోండి. ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఈ స్టైల్లో కనుక చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ మై పులుసు. ఇది మెంతులు ఆవాల పొడి అండి. నేను అన్ని పులుసుల్లో ఇది యాడ్ చేస్తాను. ఒక 1/2 స్పూన్ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఎమ్మి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది.
నా కోసం నేను ముద్దపప్పు చేసుకున్నాను పక్కన కుక్కర్లో. లంచ్ అయితే ఎంజాయ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఈవినింగ్ సండే మార్కెట్కి అయితే వెజ్జీస్ కోసం వెళ్ళిపోయాము. ఫాస్ట్గా వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఎందుకో తెలుసు కదా, ఈరోజు మన బిగ్ బాస్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా, దానికోసమే. మీలో ఎంతమంది గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ చూసారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హలో అండి, మార్నింగ్ రిలయన్స్లో ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడు చూపించేస్తాను రండి. ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ చూపించేస్తాను. పాస్తా, రోస్టెడ్ చనా చట్నీ కోసం, రోస్టెడ్ వర్మిసెల్లి. నేను రోస్టెడ్ యూజ్ చేస్తానండి, ప్లెయిన్ నాకు నచ్చవు, స్టిక్కీగా అయిపోతాయి. పీనట్స్ ఫర్ చట్నీ, ధనియా పౌడర్, రైస్ 5 kgs. ఇది మా పాప కోసం అండి, మేము వీక్లీ వన్సే రైస్ తింటాం. జనరల్గా నేను హస్బెండ్ రొట్టి తింటాం కాబట్టి 5 kgs. ఇవి వాల్నట్స్, మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కంటిన్యూ లేట్లోనే ఆర్డర్ చేసుకుంటాం. ఇవి మాత్రం నాకు ఎక్కడ నచ్చలేదు, ఓన్లీ ఆ ప్లేస్లోనే తీసుకొస్తాయి ఎవ్రీ మంత్. 1 kg. ఫుడ్ ఐటమ్స్ ఇక్కడితో అయిపోయాయి. ఇది డియోడ్రెంట్ మా హస్బెండ్ది. ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్, వాష్రూమ్స్లో ఉంటాయి, ఒకటి పాడైంది అందుకని తీసుకొచ్చాను. అండ్ ఈ నాప్కిన్స్ మై ఫేవరెట్. ఇవి వచ్చాక నేను వైప్స్ వాడడం మానేసాను కిచెన్లో. ఇవే రీయూజబుల్ టిష్యూస్. ఇవి 2 క్యూట్ చిన్న బౌల్స్ డిప్స్ వేసుకోవడానికి. నా దగ్గర ఆల్రెడీ మెలమైన్ ఉన్నాయి, ఇప్పుడు సెరామిక్లో దొరికితే తెచ్చాను. ఇది 19 రూపీస్, ఇది 29 రూపీస్. ట్రాన్స్పరెంట్గా ఉంది, కనపడట్లేదు కదా. ఇది 19 రూపీస్. తడ్కా ప్యాన్ నా దగ్గర ఉన్నది పాడైపోయింది, కొత్తది. ఇది 199 రూపీస్. ఇవి కిచెన్లో హ్యాండ్స్ వైప్ చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకునే టవల్స్. బై 1 get 1, 100 రూపీస్, 50 ఈచ్. ఇవి మఖానా, ఆల్రెడీ ఓపెన్ చేస్తాను, ఈవినింగ్ స్నాక్ చేశాను. క్యారమిల్ మఖానా షార్ట్స్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇవి మఖానా మా పాపకి ఎక్కువగా స్నాక్స్లో ఇస్తూనే ఉంటాను, అందుకే బిగ్ ప్యాకెట్. ఇది సాఫ్ట్ టచ్ బట్టల కోసం కండిషనర్. ఇదైతే సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ లిక్విడ్, ఇదే యూజ్ చేస్తాను నేను. ఇది నాన్ స్టిక్ ప్యాన్, ప్రెస్టీజ్ నాన్ స్టిక్ ప్యాన్. నా దగ్గర ఉండేది పాడైంది. నేను కొన్ని కర్రీస్ మాత్రం నాన్ స్టిక్లో చేయడానికే ప్రిఫర్ చేస్తానండి, ఆ టేస్ట్ అందులోనే వస్తుంది. బెండకాయ, ఆలు అలాంటివి అడుగంటేస్తాయి కదా. ఎన్ని ట్రైప్లే ఉన్నా సరే బెండి, ఆలు మాత్రం నేను నాన్ స్టిక్లోనే చేస్తాను. దానికోసం నా దగ్గర ఉన్న ఒక సింగిల్ ప్యాన్ పాడైపోతే ఇది తీసుకున్నాను. ఈరోజు నేను షాప్ చేసినవి యాక్చువల్గా గ్రాసరీ ఆల్మోస్ట్ ఉంది, సో ఏవైతే లేవో అవి మాత్రం తీసుకొచ్చాను. పర్టికులర్గా రైస్ కోసం అయితే వెళ్ళాం. ఓకేనా? ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే నేను గ్రాసరీ అంతా నా ఎక్స్ట్రా గ్రాసరీ స్టోరేజ్ ఆర్గనైజర్లో అన్నీ పెట్టేసుకుంటున్నానండి. నీట్గా అయితే సర్దేసుకుంటాను వెంటనే. అప్పటికే నేను బాగా టైర్డ్ అయిపోయానండి. అయినా తప్పదు కదా, మనం ఎంత అలసిపోయినా ఇంట్లో పనులు అయితే చేయడం ఆడవాళ్ళకి తప్పదు. ఇక్కడ 2 days బట్టలు పెండింగ్ ఉండిపోయాయి ఫోల్డింగ్ కోసం. అవన్నీ తీసుకొచ్చి నేను ఫాస్ట్గా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా మీరు ఫ్రీ టైంలో ఎలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు? మన ఛానల్లో రోజు 2 షార్ట్స్ 1 లాంగ్ వీడియో వస్తుందండి. మార్నింగ్ ఈవినింగ్ షార్ట్స్ వస్తాయి. వ్లాగ్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో మనకి ఇన్స్టా అకౌంట్ కూడా ఉందండి. మీరు నాకు అక్కడ డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేశాక డిన్నర్ కోసం సింపుల్గా పోహా అయితే చేసేసుకున్నామండి. పోహా రెసిపీని నేను షార్ట్స్లో పెట్టాను, మీరు తప్పకుండా చూడండి. ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డింగ్ అయిపోయాయి. ఇవన్నీ కబోర్డ్స్లో అయితే సర్దేసేయాలి. అండ్ డిన్నర్ తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ కిచెన్ ఈజ్ హ్యాపీ కిచెన్ కదా, మార్నింగ్ ఫ్రెష్గా వంట చేయడానికి బాగుంటుంది. యాజ్ యూజువల్ నేను నట్స్ అవన్నీ సోక్ చేసేసుకున్నాను. ఇదండి మా సండే అయితే ఇలా గడిచింది. మీరు మీ సండే ఏం చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను రేపు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.